హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి 1 కట్ కరువు బ్యాంగిల్ అనమాట నేను తీసుకుంది. ఇక్కడ దానికి రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను. నేను చూపించే విధంగా గ్లూ అప్లై చేసి మిడిల్లో స్క్వేర్ షేప్ రెడ్ కలర్ మ్యాట్ ఫినిష్ కుందన్ అనమాట ఇక్కడ నేను పెట్టుకుంది. చుట్టూ వచ్చేసి దానికి రెడ్ కలర్కి చుట్టూ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టండి. ఈ గ్రీన్ కలర్స్ కుందన్స్కి మధ్యలో ఇలా గ్లూ అప్లై చేయండి. 4 సైడ్స్ ఇలా గ్లూ అనేది అప్లై చేయండి. చేసి సిరామిక్ డ్రాప్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. ఇవి వచ్చేసి సిరామిక్ కుందన్స్ అనమాట, డ్రాప్ షేప్లో. ఇవి నేను చూపించే విధంగా స్టిక్ చేయండి. చేశాక ఈ సిరామిక్ కుందన్స్కి ఇలా మిడిల్లో B7000 గ్లూ అనేది పెట్టండి. పెట్టి అక్కడ రెడ్ కలర్ కుందన్ని 3mm రెడ్ కలర్ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి. ఇవి వచ్చేసి గ్లాసీ కుందన్స్ అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేయండి. నాకు బ్యాంగిల్కి వచ్చేసి 6 పట్టాయి అనమాట. ఈ ఫ్లవర్స్ అనేది 6 పెట్టుకున్నాను నేను బ్యాంగిల్స్కి వచ్చేసి. ఇలా మిడిల్లో స్మాల్ సైజ్ కుందన్ని గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. బ్యాంగిల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్ లుక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో లాస్ట్ వరకు వీడియో చూసి స్కిప్ చేయకుండా మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చాయో కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి 2 కట్ కర్వ్ బ్యాంగిల్ అనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి నేను 2 బ్యాంగిల్స్ తీసుకొని సిల్క్ థ్రెడ్ రెడ్ కలర్ ర్యాప్ చేసుకున్నాను వీటికి కూడా. ఇప్పుడు నేను చూపించే విధంగా మిడిల్లో స్క్వేర్ షేప్ రెడ్ కలర్ మ్యాట్ ఫినిష్ కుందన్ పెట్టుకొని చుట్టూ నేను ఇందాక చూపించిన విధంగా గ్రీన్ కలర్ కుందన్స్ మ్యాట్ ఫినిష్ అనమాట. ఇవి కూడా ట్రయాంగిల్ షేప్ మ్యాట్ ఫినిష్ అనమాట. ఇవి ఇలా స్టిక్ చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ ఇలా నేను చూపించే విధంగా ఈ ట్రయాంగిల్ షేప్ కింద ఇలా గ్లూ అప్లై చేసి స్క్వేర్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని అటు ఇటు పెట్టండి. 2 కుందన్స్ని నేను చూపించే విధంగా పెట్టుకోండి. మళ్ళీ కింద గ్లూ అనేది అప్లై చేసి ట్రయాంగిల్ షేప్ గ్రీన్ కలర్ కుందన్ని పెట్టుకోండి. మళ్ళీ దాని కింద స్క్వేర్ షేప్ రెడ్ కలర్ కుందన్ని పెట్టుకోండి. పెట్టుకొని మళ్ళీ అటు ఇటు ట్రయాంగిల్ షేప్ కుందన్ని స్టిక్ చేయండి గ్రీన్ కలర్వి చుట్టూ. ఇలా నేను చూపించే విధంగా రెడ్ కలర్ కుందన్ చుట్టూ ట్రయాంగిల్ షేప్ గ్రీన్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇందాక చూపించిన విధంగా రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేయండి. ఇలా బ్యాంగిల్ మొత్తం 1 by 1 స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్ మొత్తం సేమ్ డిజైనే ఇలా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా B7000 గ్లూని తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా పెట్టుకోండి గ్లూ అనేది. ఈ గ్రీన్ కలర్ కుందన్స్కి మిడిల్లో గ్లూ అనేది అప్లై చేయండి. చేసి అక్కడ సిరామిక్ కలర్ రౌండ్ షేప్ 3mm కుందన్స్ని తీసుకొని స్టిక్ చేయండి. మనం ఇలా స్టిక్ చేసుకునేటప్పుడే అన్నీ సమానంగా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోండి. చూసారు కదా, కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్ అనేది ఇలా ఉంది. నేను ఇలాంటివి 2 బ్యాంగిల్స్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ తయారు చేసుకున్నాను. వీటికి వచ్చేసి గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ డ్రాప్స్ని స్టిక్ చేసుకున్నాను. బ్యాంగిల్ మొత్తం ఇలాగే స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, ఇవి 4 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అనేది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా చూడండి.
మనం ఇట్లా కావాలంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. రకరకాలుగా వేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ అనేది. ఇలా కావాలన్నా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మార్చి మార్చి బ్యాంగిల్స్ అనేది ఇలా వేసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.